మిత్రమా, మంచివాడు శత్రువు కూడా సాయం చేస్తాడు. చెడ్డవాడు తోడబుట్టిన వాళ్ళను కూడా ముంచుతాడు. మంచి వాళ్ళని దూరం చేసుకుంటే చివరికి ముంచేవాళ్ళే దొరుకుతారు. నేటి సమాజంలో అణిగిమణిగి ఉంటే అవసరం కోసం అంటారు. ధైర్యంగా ఉంటే బలుపు అంటారు. ప్రశ్నిస్తే పని లేదంటారు. ఎదిరిస్తే వెధవ అంటారు. స్టైలిష్గా ఉంటే బిల్డప్ అంటారు. కోపంగా ఉంటే కొవ్వు అంటారు. ఆనందంగా ఉంటే ఆడిపోసుకుంటారు. డబ్బుంటే మాత్రం పైవాన్ని కూడా పక్కన పెట్టి గొప్పడు అనే స్థాయిలోనే చూస్తారు కాదంటారా? మిత్రమా, నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికి అవసరం లేదు. ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా, వినాలన్నా నువ్వు గెలవాలి మిత్రమా. రాత్రంతా సూర్యుడు ఓపిక పడతాడు కాబట్టి రోజంతా ప్రకాశిస్తాడు. రోజంతా చంద్రుడు ఓపిక పడతాడు కాబట్టి రాత్రి అవగానే నిండుగా నవ్వుతాడు. ప్రతి ఒక్కరికి సమయం వస్తుంది మిత్రమా. కావలసిందల్లా ఓపిక మాత్రమే. ఇది గుర్తుపెట్టుకో మిత్రమా. నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇద్దరు అన్నదమ్ములు, ఒకరు తాగుబోతు, ఒకడు ప్రయోజకుడు. తాగుబోతుని నువ్వు ఎందుకిలా అయ్యావు అని అడిగితే అంతా మా నాన్న వల్లే. ఆయన తాగుబోతూ మమ్మల్ని పట్టించుకోలేరు. ఎప్పుడు కొట్టేవాడు. ఏదో నేరం చేసి జైలుకు వెళ్ళేవాడు. అందుకే నేను ఇలా తయారయ్యానని అన్నాడు. ప్రయోజకుడిని నువ్వు ఎందుకిలా అయ్యావు అని అడిగితే అంతా మా నాన్న వల్లే. ఆయన తాగుబోతూ మమ్మల్ని పట్టించుకోలేదు. ఎప్పుడు కొట్టేవాడు. ఏదో నేరం చేసి జైలుకి వెళ్ళేవాడు. అమ్మని కొట్టేవాడు. ఆయన్ని చూసి నేనేం చెయ్యకూడదో నేర్చుకున్నాను. అందుకే నేను ఇలా తయారయ్యానని అన్నాడు. ఒకే పరిస్థితి ఇద్దరికి వేరువేరు పాఠాలను నేర్పించింది మిత్రమా. తేడా పాఠంలో లేదు, నేర్చుకున్న వాడిలోనే ఉంది. అందుకే నువ్వు ఎప్పుడు కూడా ఎదుటివారిలోనైనా బయట వారిలో అయినా సరే, ఇంట్లో అయినా సరే మంచిని నేర్చుకో మిత్రమా. గాలి ఎటు వీస్తే అటు కదిలే చెట్ల మీద ఏ పక్షులు వాలనట్లే ఎవరు ఏది చెబితే అది నమ్మే మనసు మార్చుకునే మనుషులతో కూడా ఏ బంధాలు కూడా శాశ్వతంగా ఉండవు మిత్రమా. మిత్రమా, నేనిలా ఉంటానని ఎవరికి చెప్పకు. ఉండి చూపించు. నేనిలా చేస్తానని చెప్పొద్దు. చేసి చూపించు మిత్రమా. ఎప్పుడు ఊహల్లో ఉండకు. వాస్తవాన్ని గుర్తించు. వాస్తవంలోనే బ్రతుకు మిత్రమా. నిప్పు, అప్పు, పగ ఈ మూడు తామంతట తాము తరగవు, పెరుగుతూనే ఉంటాయి. అందుకే నిప్పుని ఆర్పాలి, అప్పుని తీర్చాలి, పగను సమూలంగా తుంచేయాలి మిత్రమా. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు. అధికంగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతారు. అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు. అహంకారంతో మాట్లాడితే ప్రేమని కోల్పోతారు. అబద్ధాలు మాట్లాడితే పేరుని కోల్పోతారు. ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు మిత్రమా. మార్గం తెలిసినవాడు మేధావి, చూపించినవాడు నాయకుడు, దాటినవాడు సమర్థుడు. కానీ మార్గం తెలిసి చూపించక దాటనివాడు అసమర్థుడు మిత్రమా. స్వచ్ఛత లేని స్నేహాలకు, విలువ ఇవ్వని బంధాలకు, బాధ్యత లేని బాంధవ్యాలకు, అబద్ధాలాడే అనుబంధాలకు మౌనంగా దూరం అవ్వడమే మంచిది మిత్రమా. మిత్రమా, జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు. మితిమీరిన ఖర్చు పేదరికం పాలు చేస్తుంది. మితిమీరిన పొదుపు కష్టాల పాలు చేస్తుంది. మితిమీరిన సంపాదన మనశ్శాంతి లేకుండా చేస్తుంది. మితిమీరిన సంపాదన రక్త సంబంధికులను దూరం చేస్తుంది. మితిమీరిన హాస్యం నవ్వుల పాలు చేస్తుంది. మితిమీరిన కోపం శత్రువులను తెచ్చిపెడుతుంది. మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది. జీవితంలో ఏ విషయంలోనైనా హద్దుల్లో ఉంటే అంత మనకు మంచి జరుగుతుంది మిత్రమా. మనం కోరుకునే వాళ్ళ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాము. మనల్ని కోరుకునే వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. విచిత్రం ఏమిటంటే మన ప్రేమ మనం కోరుకునే వాళ్ళకి తెలిసేలోపు ఆశ మనల్ని విడిచిపోతుంది. మనల్ని కోరుకునే వాళ్ళ ప్రేమ మనకు తెలిసేలోపు ఇక జీవితమే గడిచిపోతుంది కాదంటారా. అమ్మ కోపం కడుపు నింపడానికి, నాన్న కోపం బ్రతుకు నేర్పడానికి, గురువు కోపం బుద్ధి నేర్పడానికి, స్నేహితుల కోపం దారి చూపడానికి,
చెలి కోపం ప్రేమ తెలపడానికి, శత్రువు కోపం జాగ్రత్త నేర్పడానికి. కోపం ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది మిత్రమా. అందుకే విషయం ఏదైనా సరే కోపం మంచిదే కాదంటారా? నీలో లోపాన్ని ఎవరైనా వేలెత్తి చూపితే ఆగ్రహించకు మిత్రమా. నీ మేలు కోరుకునేవారు ఒక్కరైనా ఉన్నారని ఆనందించు. మన దగ్గర ఎంత డబ్బైనా ఉండవచ్చు, కానీ ఎదుటివారిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు కాదంటారా? రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు. రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు. అందుకే మనం ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యం కాదు మిత్రమా. మన స్వభావాన్ని ఎలా ఉంచుకున్నామన్నది ముఖ్యం మిత్రమా. నారదముని ఓసారి శ్రీకృష్ణుణ్ణి అడిగాడట, ప్రభు, ఈ మనుషులంతా ఎల్లప్పుడూ దుఃఖంలో ఎందుకు ఉంటున్నారు అని. శ్రీకృష్ణుడు అద్భుత జవాబిచ్చారు. ప్రతి మనిషికి ఆనందాలు ఉన్నాయి, కానీ ఎవరికి వారు ఇంకొకరు ఆనందాలను చూస్తూ ఓర్వలేక దుఃఖిస్తుంటారు అని. అవునా? బొగ్గుని మండుతున్నప్పుడు ముట్టుకుంటే చెయ్యి కాలుతుంది మిత్రమా. చల్లగా ఉన్నప్పుడు ముట్టుకుంటే చెయ్యి నల్లబడుతుంది. చెడ్డవాళ్ళతో ఎలా ఉన్నా సరే ముప్పు. అందుకే జాగ్రత్తగా ఉండు మిత్రమా. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకో మిత్రమా. మనకి విలువ ఇచ్చే వాళ్ళకి విలువ ఇవ్వాలి. విలువనివ్వని వాళ్ళను అస్సలు పట్టించుకోవద్దు. వాళ్ళు ఎంత తోపులైనా సరే, లేదంటే వాళ్ళకి మనం చులకన అయిపోతాం కాదంటారా? మౌనం మనసుని శుద్ధి చేస్తుంది. స్థానం దేహాన్ని శుద్ధి చేస్తుంది. ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది. లయ ఆత్మని శుద్ధి చేస్తుంది. దానం సంపాదన శుద్ధి చేస్తుంది. ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది. క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది. మిత్రమా, విలువలేని వారితో వాదించడం, వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది కాదంటారా? మిత్రమా, జీవితం ఎవరికి శాశ్వతం కాదు. ఏ ప్రాణానికి గ్యారంటీ లేదు. మనం జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు, బంధాలు, బాధ్యతలు, రేపు అనే దాన్ని చూస్తామో లేదో తెలియని బ్రతుకులు, కక్షలు, పగలు, పంతాలు ఎందుకు మిత్రమా? ఎవరు ఉండి తినేది లేదు, పోయి సాధించేది లేదు. ఉన్నంతకాలం అందరితో కలిసి సంతోషంగా జీవిద్దాం మిత్రమా. సొంతం కాని వాటిపై అత్యాశ, సొంతమైన వాటిపై నిర్లక్ష్యం రెండు ప్రమాదమే మిత్రమా. జీవితం అసంతృప్తిగా సాగడానికి ఇవే ప్రధానం కూడా కాదంటారా? మిత్రమా, ఇది విచిత్రం కదా. ఇంటి నిండా ఆస్తులైన కోటీశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందో అని ఏడుస్తున్నాడు. అదే ఇంటి నిండా కష్టాలు ఉన్న పేదోడు చావు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నాడు. మనిషి ఎక్కడ గెలిచిపోతాడో, ఎక్కడ అలసిపోతాడో ఎవ్వరికి తెలియదు మిత్రమా. మట్టిలోకి మాత్రం మనశ్శాంతి లేకుండా వెళ్తున్నాడు. అవునా మిత్రమా? ఒక స్త్రీ అందం లేని మగాడి వద్దనైనా ఉంటుంది, కానీ డబ్బు లేని మగాడి వద్దన ఉండటానికి మాత్రం అస్సలు ఇష్టపడదు. కాబట్టి పురుషుడు స్త్రీని తన దారిలో పెట్టుకోవాలి అనుకుంటే ముందుగా అతని వద్ద డబ్బు ఉండాలి అని గ్రహించాలి. ఆడది అందంగా లేకపోయినా ఆమెను పురుషుడు ఎప్పుడు కూడా పొగుడుతూనే ఉండాలి. అలాగే ఆమెకు ఇష్టమైనవి తీసుకువస్తూ ఉండాలి. దీనివల్ల స్త్రీకి మగాడిపై ఇష్టం మరింత పెరుగుతుంది. స్త్రీ ఇంట్లో ఉన్న పనులన్నీ చేసుకునే విధంగా ఉండాలి. అలా కాకుండా పురుషుడు ఇంట్లో పనులన్నీ చేసి స్త్రీని ఎక్కువ సమయం ఖాళీగా ఉంచకూడదు. లేదంటే స్త్రీని నియంత్రించడం పురుషుడికి చాలా కష్టమవుతుంది. పురుషుడు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు భార్యతో ఓసారి మాట్లాడితే తనకు భర్త విలువనిస్తున్నాడని గ్రహిస్తుంది. భర్త ఇష్టానికి అనుగుణంగా నడుచుకుంటుంది. ఏ మగాడు కూడా తన భార్య బంధువులను ఎప్పుడు కూడా తిట్టకూడదు. లేదంటే భార్య తన భర్తను ఎదిరించడానికి కూడా సిద్ధపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా తెలుసుకొని మసులుకో మిత్రమా.